ఉప్పులూరు గ్రామంలో గ్రామదేవత మహంకాళి అమ్మవారికి మహిళలు ఆషాఢమాసం సారె సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో ఆషాఢమాసం పురస్కరించుకుని గ్రామదేవత మహంకాళి అమ్మవారికి మహిళలు ఆషాఢమాసం సారె సమర్పించారు. గ్రామంలో గత సంవత్సరం అమ్మవారి పునఃప్రతిష్ఠ అనంతరం శ్రావణమాస కుంకుమ పూజలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆషాఢమాస సారె సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి వెంకట సత్యనారాయణ, ఎర్ర పవన్ కుమార్, గేదె నరసింహమూర్తి, గ్రంథి పురుషోత్తం, లోకం సుబ్బారావు మహిళలు పాల్గొన్నారు. మనం ఉప్పులూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవతా స్వరూప శ్రీ మహంకాళమ్మ వారు 100 సంవత్సరాలు క్రితం నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం వలన ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందారోగ్యాలతో కూడా ఎల్లప్పుడూ ఈ గ్రామం తొలతూలుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సాధిస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో మన అసెంబ్లీకి కూడా చాలా మంది నామినేట్ అయ్యారు. అలాగే మన ఉప్పులూరు గ్రామంలో ఈ మహంకాళమ్మ వారి పునఃప్రతిష్టాపన కార్యక్రమం పోయిన సంవత్సరం జరిగింది. అప్పటి నుండి అమ్మవారికి ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి ఆషాఢ మాసం ఈ సారి కార్యక్రమాలు కానీ, అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలు కానీ, అలాగే దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బీసీఎన్ ఛానల్ వారికి నమస్సమాంజలు. ఈ రోజు ఉండి మండలంలో ఉన్న ఉప్పులూరు గ్రామంలో శ్రీ మహంకాళమ్మ వారి ఆషాఢ కావిళ్ళు సారి నిమిత్తం గ్రామోత్సవంలో అందరూ కూడా పాల్గొని ఎంతో ఆనందంగా జరిపినందుకు వారందరికీ మేము కూడా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అమ్మవారు ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న అమ్మవారే, కాకపోతే మధ్యలో మనుగడ అవటం వలన తాత్కాలికంగా ఉండటం వలన మేము మళ్ళీ నిర్మాణం చేయటం జరిగింది. అమ్మవారిని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని వలన అందరూ కూడా మాకు ఎంతో విధంగా సహాయపడ్డారు. ఏ విధమైన కార్యకర్తలు కూడా ఏ దేశం లేకుండా, ఏ దోషాలు లేకుండా అందరూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. సర్వదా మీ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.